మావయ్యకి ఎన్ని చెప్పినా మారరత్తయ్య. మావయ్య ఎప్పుడు ఆ సింధు పార్టీని అంతలా మార్చేసింది ఆ సింధు మావయ్య గారిని. మీరండత్తయ్య, మనం భోంచేద్దాం. పాపం సింధు, లోపల ఆకలితో అలా ఉంటే నువ్వు పీకల దాకా మెక్కుతావా? అసలు నిన్ను అన్నం ఉడికించినట్టు ఉడికించేయాలి, ఊరగాయలు తరిగినట్టు తరిగి పారేయాలి అసలు. అత్తయ్య, అత్తయ్య రండి. పదమ్మా. అత్తయ్య కూర్చోండి. మరిది గారు, భోంచేద్దురండి. తినండత్తయ్య. నేను ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ అయ్యాకే తింటాను. అప్పటి వరకు ఇలాగే ఉంటాను. అదేంటమ్మా, అన్నం తినకుండానే చేయి కడిగేస్తున్నావు? ఏంటత్తయ్య, మీ చిన్న కోడలి మీద ప్రేమ, జాల, బాధ. దాని మీద నాకు అలాంటివేమీ లేవు. మరి భోజనం ఎందుకు చేయటం లేదు మీరు? భర్త మీద గౌరవం. నా భర్త కడుపు మార్చుకొని ఏడుస్తూ ఉంటే భార్యగా నేనెలా కడుపు నింపుకుంటాను మధు? ఏంటి మరిది గారు, మీరైనా తింటారా లేక అత్తయ్య మావయ్యలాగే మీరు పస్తులుంటారా? క్షమించు సింధు, నువ్వు తినే వరకు నేను తినకూడదనుకున్నాను, కానీ వదిన ముందు తప్పడం లేదు. చెప్పండి మరిది గారు. ఎవరి కోసమో మనం పస్తులుండాల్సిన అవసరం లేదు వదిన. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. మోసం, ద్రోహం చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. చెడ్డవాళ్ళు ఎప్పటికైనా దొరికిపోక తప్పదు. నానమ్మా, మా ఎక్స్కర్షన్ చాలా బాగా జరిగింది తెలుసా? నేను రిషి అయితే ఎంత ఎంజాయ్ చేశామో అసలు. భలే ట్రిప్ తాతయ్య. ఎక్స్కర్షన్ లో జరిగిన విశేషాలు ఇంట్లో అందరికీ చెప్పాలి. నానమ్మ, అమ్మ నాన్న ఎక్కడా? మాట్లాడవేంటి నానమ్మా? తాతయ్య, నువ్వైనా చెప్పు తాతయ్య, అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఏంటి తాతయ్య ఏం మాట్లాడట్లేదు? అమ్మ ఎక్కడుంది? తాతయ్య చెప్పు తాతయ్య. నానమ్మ, నానమ్మ,
నువ్వేం మాట్లాడవేంటి నానమ్మ? చెప్పు నానమ్మ, అమ్మ ఎక్కడా? మీ అమ్మని మీరిక చూడలేర్రా? ఎందుకు చూడలేము? ఎందుకంటే మీ అమ్మని ఈ ఇంట్లోనే బంధించేశారు. మా అమ్మని బంధించారా? ఎందుకు? మా అమ్మ ఏం చేసింది? తాతయ్య, పెద్దమ్మ చెప్పేది నిజమేనా? నానమ్మ, మా అమ్మ ఏం చేసిందని రూమ్ లో బంధించారు. మీ అమ్మ ఏం చేసిందన్నది మీకు చెప్పిన అర్థం చేసుకునే వయసు మీది కాదు. అయినా మీ అమ్మ చేసిన తప్పుకి ఈ శిక్ష సరిపోదులే. ఏంటి, మా అమ్మ తప్పు చేసిందా? అవును. లేదు, మా అమ్మ ఎప్పటికీ తప్పు చేయదు. నువ్వే కావాలని మా అమ్మని రూమ్ లో బంధించేసుంటావు. నువ్వు అసలు మంచిదానివి కాదు, పెద్ద డెవిల్వి. అవును, అరే, డెవిల్వి. ఆగండి. నువ్వు డెవిల్వి. ఆపండి. డెవిల్వి. ఆగండ్రా. అరే, ఆగండి. శశి, శశి, అరే, ఆగు, ఆగండ్రా. చెప్పు. చెప్తున్నా నాన్న, చెప్పేది వినండి. ఆపండి. మా అమ్మ ఎక్కడుందో చెప్పు. పిచ్చి పట్టిందా మీకు? మీ అమ్మ తప్పు చేస్తే నన్నంటారేంటి? మా అమ్మ తప్పు చేయదు, మాకు తెలుసు. నువ్వే తప్పు చేస్తావు. ఏ తాతయ్య, అమ్మని బంధించేశారా? తాతయ్య, మా అమ్మని ఏ రూమ్ లో బంధించారు? చెప్పు తాతయ్య, ప్లీజ్ తాతయ్య. అవుట్ హౌస్ లో దాచిపెట్టారు. ఆ రూమ్ కి ఇవ్వండి తాతయ్య. నా దగ్గర లేదు శశి, నేనేం చేసే పరిస్థితిలో లేను. నా చేతులు కట్టేశారమ్మా. నానమ్మ, ఆ రూమ్ కి ఎవరి దగ్గర ఉంది? చెప్పు. మర్యాదగా ఆ రూమ్ కి ఇచ్చేయి పెద్దమ్మ. మా అమ్మని మేము బయటకు తీసుకురావాలి. ఆ కీ నా దగ్గర లేదు, మీ నాన్న దగ్గరే ఉంది. మీ నాన్న వచ్చేంత వరకు గొడవ చేయకుండా సైలెంట్ గా ఉండండి. నాన్న వచ్చేంత వరకు మేము ఆగం. పద రిషి, వెళ్ళి ఆ డోర్ పగలగొట్టి అమ్మని బయటకు తీసుకొద్దాం. పద. ఆగండి. ఏయ్, 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 రిషి, శశి, ఆగండి. మనము వెళ్దాం, పద. ఆగండి. అమ్మా, 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 పిల్లలు ఎక్స్కర్షన్ నుంచి వచ్చినట్టున్నారు. అమ్మా. రిషి, శశి, ఆగండి. మిమ్మల్ని ఆగండి. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు. మీ నాన్న వచ్చేంత వరకు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇద్దరూ సైలెంట్ గా ఉండండి. రిషి, శశి, రిషి, శశి. అమ్మా, అమ్మా, అమ్మా. నిన్ను రూమ్ లో పెట్టి బంధించారు కదా, వీళ్ళంతా మంచివాళ్ళు కాదమ్మా, బ్యాడ్ పీపుల్. నువ్వే తప్పు చేయవని మాకు తెలుసమ్మా, వీళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. అమ్మా, నువ్వు బయటకు వచ్చాయమ్మా. నేను రాలేను పిల్లలు. నువ్వు వస్తావమ్మా. రిషి, పిల్లలు ఆగండి. అమ్మా, నిన్ను మేము బయటకు తీసుకొస్తాం. ఈ డోర్ ఎంత ట్రై చేసినా ఓపెన్ కావడం లేదమ్మా. రిషి, శశి, ఏడవకండి పిల్లలు. నేను బయటకు వచ్చేస్తాను, మీరేం భయపడకండి. నా మాట నమ్మండి, నేను తప్పకుండా బయటకు వస్తాను. ప్రామిస్. ఎలా బయటకు వస్తావమ్మా? కీ నాన్న దగ్గర ఉందంట. నా మాటని నమ్మండి అమ్మా, నేను తప్పకుండా బయటకు వస్తాను. ప్రామిస్. ఏ తప్పు చేయను నిన్ను ఇలా రూమ్ లో బంధించారంటే మాకేడు బాగట్లేదమ్మా. నువ్వు బయటకు వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. అమ్మా, పిల్లలు. ఏడవండ్రా, ఏడవండి, బాగా ఏడవండి. మీ అమ్మ నన్ను ఇంతకంటే ఎక్కువగానే ఏడిపించింది. ఇప్పుడు దానికి ఫలితంగా అనుభవిస్తోంది.
అమ్మని రూమ్ లో ఎందుకు బంధించారు? అసలు అమ్మని రూమ్ లో బంధించింది ఎవరు నాన్న? మీ నాన్నే మీ అమ్మని రూమ్ లో పడేసి బంధించారు. ఏంటి నాన్న, నువ్వే అమ్మని రూమ్ లో బంధించావా? ఎందుకు నాన్న, ఎందుకు అమ్మని ఇంతలా బాధ పెడుతున్నావు? అమ్మతో రిలేషన్షిప్ మీకు ఇష్టం లేదని మాకు తెలుసు. మీకు మేమంటే ఇష్టం కదా, మాకు అమ్మంటే ఇష్టమని మీకు తెలుసు కదా. తెలిసి కూడా ఎందుకు నాన్న అమ్మని రూమ్ లో బంధించా? అమ్మ లేకపోతే మేము ఉండలేం నాన్న. ప్లీజ్ నాన్న, అమ్మను వదిలేండి నాన్న. మీకు దండం పెడతాం నాన్న, అమ్మని బాధ పెట్టకండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ఆ రూమ్ కి ఇవ్వండి. అమ్మని బయటకు తీసుకొస్తాం. సరే తీసుకోండి. రే ఆగండి. మరిది గారు, రూమ్ కి పిల్లలకి ఎందుకు ఇచ్చారు? ఆ సింధు నా రూమ్ లో బగ్ పెట్టి ఎంత పెద్ద తప్పు చేసిందో మీకు తెలుసు కదా. తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు? సింధు బయటికి రావటానికి వీల్లేదు. తను రూమ్ లో బగ్ పెట్టి చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తూ బాధపడుతూనే ఉండాలి. లేవండి. వదిన ఆగండి. రిషి, శశి, మీరు వెళ్ళి ఆ రూమ్ లాక్ ఓపెన్ చేయండి. ఏమైంది మరిది గారు మీకు? వదిన, మీ అనుమానాలన్నిటికీ నేను క్లారిటీ ఇస్తాను. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తీసుకునే వచ్చాను. శంకర్, అమ్మా, అమ్మా, రా. రామ్మా. ఆ రోజు న్యూస్ లో మన ప్రాజెక్ట్ గురించి బ్యాడ్ గా చెప్పింది ఈ రిపోర్టరే కదా మరిది గారు? అవును వదిన, ఈ రిపోర్టరే. పేరు శంకర్. చెప్పు, మా ప్రాజెక్ట్ గురించి న్యూస్ లో ఎందుకు బ్యాడ్ గా చెప్పావో చెప్పు. చెప్పండి శంకర్, న్యూస్లో మా ప్రాజెక్ట్ గురించి మీరు చెప్పిన విషయం మీ అంతటి మీరే ఇన్వెస్టిగేట్ చేసి చెప్పారా, లేకపోతే మీ చేత ఎవరన్నా చెప్పించారా? చెప్పు. సింధునే కదా నీతో అలా చెప్పించింది? ఏంటేష్ గారు ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. మాట్లాడదామని నన్ను తీసుకొచ్చి మీరేంటి నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు? అయినా ఎవరో ఏదో చెప్పారని, లేక ఎవరో ఏదో ఇచ్చారని అమ్ముడుపోయే మనిషిని కాదు నేను. నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, వాటికి కట్టుబడి నేను వర్క్ చేస్తాను. మీ ప్రాజెక్టు గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఇన్వెస్టిగేషన్ చేసి మరీ సేకరించాను. అప్పుడే తెలిసింది నాకు మీ ప్రాజెక్టులో ఏదో ఫ్రాడ్ జరుగుతోందని. ఇంకా కొన్ని డీటెయిల్స్, ప్రూఫ్స్ సేకరించే పనిలో ఉన్నాను. అప్పుడు చెప్తాను అసలు ఈ ప్రాజెక్టులో ఏ పర్సన్ ఫ్రాడు అని. మరిది గారు, ఇతను అబద్ధం చెప్తున్నాడు. మన ప్రాజెక్ట్ ని జెన్యూన్ గా రన్ చేస్తున్నాం. కావాలని సింధుతో కలిసి ఇద్దరు ఫ్రాడ్ అని క్రియేట్ చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి మీ వదిన గారు సింధు సింధు అంటున్నారు. ఇంతకీ ఎవరు సార్ ఆ సింధు? ఆ సింధు గారిని నాకు కొంచెం పరిచయం చేస్తారా? మీ వదిన గారి మాటలు వింటుంటే ఆ సింధు గారికి ప్రాజెక్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలిసినట్టుంది. ఆ సింధు గారు నాకు సపోర్ట్ చేస్తే మీ ప్రాజెక్ట్ బండారం అంతా బయట పెట్టేస్తాను. సింధు అంటే తనే. నమస్తే సింధు గారు. నమస్తే అండి. ఈ సింధునే కదా ఆ న్యూస్ ఛానల్లో ఆ రోజు అలా చెప్పించింది? ఏంటి సార్ మీ వదిన గారు మరీ ఇంత ఫూలిష్గా మాట్లాడుతున్నారు? అసలు సింధు గారు ఎవరో నాకు తెలియదని చెప్తుంటే ఆమె కదా నీతో చెప్పించింది అంటుంది. మీ వదిన గారికి ఏమైనా మెంటలా ఏంటి? హే,
పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. లేకపోతే ఏంటండి, సింధు గారిని మొదటిసారిగా ఇదిగో ఇప్పుడే ఇక్కడే చూస్తున్నాను. మధు, ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా? సింధుకి రిపోర్టర్కి ఎలాంటి పరిచయం కానీ వాళ్ళు కలవడం కానీ జరగలేదని తెలిసిందా? ఏ తప్పు చేయని నా కోడల మీద నింద వేసి అన్యాయంగా రూమ్లో వేసి బంధించేలా చేశావు. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని సింధుకి క్షమాపణ చెప్పు. సింధుకి నేనెందుకు క్షమాపణ చెప్పాలి మావయ్య? నేను చెప్పను. న్యూస్లో రిపోర్టర్ చెప్పిన విషయానికి సింధుకి సంబంధం లేకపోవచ్చు, కానీ నా రూమ్లో బగ్ పెట్టింది ఈ సింధునే కదా. అది తప్పు కదా? దాని గురించి మీ కోడల్ని నిలదీయరేంటి? హలో మేడం, మీ రూమ్లో బగ్ పెట్టింది నేనే. ఏంటి? నా రూమ్లో నువ్వు బగ్ పెట్టడం ఏంటి? అసలు ఎవడ్రా నువ్వు? ఇంట్లో ఇంతమంది ఉండగా మా ఇంట్లోకొచ్చి మాకెవ్వరికి తెలియకుండా ఎవ్వరి హెల్ప్ లేకుండా నా రూమ్లో నువ్వు బగ్ పెట్టావా? ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్లో మెయిన్ లీడ్గా ఉంటూ మీరే ఈ ప్రాజెక్ట్ నడిపిస్తున్నారని నాకు తెలుసు. మీ ప్రాజెక్ట్లో ఏదో తప్పు జరుగుతోంది. ఒకరిద్దరు కలిసి ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేయడం స్టార్ట్ చేశారని తెలుసుకున్నాను. సో మీ రూమ్లో బగ్ పెడితే ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడే విషయాలు నాకు తెలుస్తాయి. అప్పుడు నా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఈజీ అవుతుందనే నెల రోజుల క్రితం మేము మీ ఇంట్లోకి ప్లంబర్ వర్కర్గా వచ్చి ఎవరికీ తెలియకుండా మీ రూమ్లో సీక్రెట్గా బగ్ పెట్టాను. ఆ బగ్ సెట్ చేయబట్టే మీ మాటల ద్వారా ల్యాండ్ సీజ్ అనే విషయం నేను తెలుసుకున్నాను. అదే విషయం న్యూస్లో చెప్పగలిగాను. నిన్ను ఎంత ధైర్యం రా నీకు? నా ఇంట్లోకి వచ్చి నా రూమ్లోనే బగ్ పెడతావా? నేను చంపేస్తాను రా, నేను చంపేస్తాను, చంపేస్తాను, నేను చంపేస్తాను రా, నేను చంపేస్తాను. నేను ఆపకండి, వీడిని చంపేయాలి మరిది గారు. యష్ గారు, మాట్లాడాలని ఇంటికి పిలిపించి మీ వదిన చేత నన్ను కొట్టించి అవమానించారు కదా. చెప్తాను మీ పని. నా గురించి తెలియకుండా నాతో పెట్టుకున్నారు. నేనేంటో నా పవర్ ఏంటో మీకు తెలిసేలా చేస్తాను. శంకర్, వదిన, ఆ రిపోర్టర్ గురించి మీరేం టెన్షన్ పడకండి. అతను ఎక్కడికి పోడు. అతని సంగతి నేను చూసుకుంటాను. మీ రూమ్లో బగ్ పెట్టింది ఎవరన్నది తెలిసింది కదా. ఇంకా పూర్తిగా నిజమేంటో తెలియాలి మరిది గారు. లాక్ చేసి ఉన్న నా రూమ్లోకి లాక్ తీసి మరి సింధు నా రూమ్లోకి ఎందుకొచ్చింది, దేనికోసం వచ్చింది, దానికి సమాధానం నాకిప్పుడు కావాలి. వదినా, చెప్పు సింధు, ఎందుకొచ్చావు? నేను నీ రూమ్లోకి ఎందుకొచ్చాను అన్న నిజం ఇప్పుడు అందరి ముందు చెప్తే ఇప్పుడే నిన్ను అందరూ కలిసి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా. నీకది అవసరం అనుకుంటే చెప్పేస్తాను. చెప్పనా? ఏంటి, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నిజం నీకు తెలిసినా నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నీకేం కావాలో నాకు తెలుసు.
అప్పటి వరకు నువ్వేం చేయలేవు. చెప్పండి అత్తయ్య. సింధు నిజం చెప్పదు, అందుకే తను ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నాను. ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నాను. ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నాను. సింధుని బయటికి పంపించేయండి. అంతగా బయటికి వెళ్లాల్సి వస్తే నువ్వే బయటికి వెళ్తావు, కానీ నా కోడలు సింధు బయటికి వెళ్ళదు. సింధు బయటికి వెళ్ళదు. సింధు బయటికి వెళ్ళదు. ఒకవేళ మీరు పట్టుబట్టి సింధుని బలవంతంగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తే నేను పిల్లలు కూడా సింధుతో పాటు బయటికి పోవాల్సి ఉంటుంది. ఓహో అలాగా, అది చూస్తాను. అత్తయ్య, ఈ రోజే తేలిపోవాలి. సింధు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పంపించేసేయండి. దీన్ని ఏదో విధంగా మార్చి సింధు ఇంట్లోనే ఉండేలా చెయ్యాలి. మాట్లాడరేమత్తయ్య? మధు, నీతో మాట్లాడాలి. ఒకసారి పక్కకు పద. ఏదైనా ఇక్కడే మాట్లాడండి అత్తయ్య. తమ్ముడికి అమ్మ వాళ్ళకి నిజం తెలిస్తే నా పని అయిపోతుంది. ఈ రోజు డేట్ ఎంత తేజ? 14th. ఒక్క 2 రోజులు ఓపిక పట్టు. జరగబోయేది నీ ఊహకు కూడా అందదు. మా మావయ్య వస్తున్నారు. ఆయనొస్తే అంతా ఆయనే చూసుకుంటారు. నిన్ను ఇంతలా బాధ పెట్టిన మా వదినని వదిలిపెట్టను. తను ఇంతకింత అనుభవించేలా చేస్తాను.